ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆర్కే కలెక్షన్. అది పెద్ద బట్టల షాప్ హైదరాబాద్లో మనందరికీ తెలిసిందే. నిన్న ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఫంక్షన్ హాల్లో ఆర్కే కలెక్షన్ ఎగ్జిబిషన్ పెట్టారట. ఇంకా జనం చూడండి, బట్టలు ఎప్పుడు కొనుక్కోనట్టు, బట్టలు ఎప్పుడు తెలియనట్టుగా ఇసుకేస్తే రాలని జనం వచ్చారండి. అసలు చెప్పటానికి లేదు, ఆ జనం కిక్కిరిసిపోయారనమాట. వాళ్ళు 3 బిల్లింగ్ కౌంటర్లు పెట్టుకున్నా సరే వేయలేక లోపల మనుషులను అట్టిపెట్టేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇక బయటికి పంపించేసేయండి, బట్టలన్నీ అక్కడే పడేసుకోండి అని. జనాలైతే ఏరేసుకున్నారు, స్టేజ్లు ఎక్కేశారు, కట్టేసుకున్నారు, చూసేసుకున్నారు. పిల్లల పెళ్ళిళ్ళ ఫంక్షను 1500 రూపాయల చీర 800కే వస్తుంది, లేకపోతే 600 రూపాయల చీర 300కే వస్తుంది అని ఇట్లాంటివన్నీ బాగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసుకుని ఏదో ఒక యుద్ధం జరుగుతుంటే గేట్లు ఓపెన్ చేస్తే కనుక మనం పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి పాకిస్తాన్కు జనాలు తరలి వెళ్ళిపోయినట్టుగా అస్సలు పసిపిల్లల్ని 3 నెలలు 6 నెలల పిల్లల్ని కూడా లోపలికి వచ్చేసి కిక్కిరిసిపోయి 50 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు లోపల ఉండిపోయి అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో, అక్కడ ఏమైనా తొక్కిసలాడి జరిగి ఊపిరందకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఒక బట్టలు చీరల కోసం అని చెప్పి ఇంత దారుణంగా మహిళలు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి తోడు మగవాళ్ళు, పాపం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తే ఎట్లా కానీ వాళ్ళని నొక్కేసి వాళ్ళని తొక్కేసి ఈ రకంగా ఆర్కే కలెక్షన్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఇలా జరిగిందండి. ఎప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టినా ఏం చేసినా ఎవరికైనా తక్కువ రేటు కొనేసుకోవాలి అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకుని వెళ్ళిపోతారు. కనీసం ఆ షాపు యజమానులైనా సరే, ఆ షాపు నిర్వహిస్తున్న వాళ్ళైనా సరే ఫస్ట్ లోపలికి వెళ్ళిన కొంతమందిని, చీరలు లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద హాల్ దొరికింది, బోల్డ్ చీరలు దొరికాయి, ఆడవాళ్ళు చక్కగా భోజనాలు చేసేసారు. ఒక్కొక్కళ్ళు కుప్పలు 15 చీరలు 20 చీరలు అలా వేసుకుని ఒక చోట కూర్చున్నారు, ఎప్పుడు బిల్డింగ్ కౌంటర్ అవుతుందని. ఎక్కడెక్కడి నుంచో బస్సులు ఎక్కి, ఫ్రీ బస్సులు కదండి ఇప్పుడు, ఎక్కడికైనా ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కేసి వచ్చేసారు పాపం. లోపల వీళ్ళందరినీ నొక్కేసి తొక్కేసి ఆ బట్టలన్నీ అక్కడే పడేసిపోండి అని చెప్పి పోలీసులు వచ్చి మీరు ఊరికే పోండి అని అందరూ ఉట్టి చేతులతో బట్టల షాప్ నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అది పరిస్థితి. ఎగ్జిబిషన్లు పెట్టే ముందు ఆలోచించండి. అదే రేటుకు దొరికితే 300 రూపాయలు తక్కువ దొరుకుతుందని వెళ్తే మీరు దాంట్లో తొక్కు ఇచ్చుకుని ఏదన్నా లాఠీ ఛార్జీలు జరిగినా, లేకపోతే తొక్కిసలాట్లో మీకు ఏదైనా ఊపిరాగిపోయినా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంతే అంటారా కాదా? బట్టలకి మరీ వేలం వేరే ఎక్కువైపోతుందేమో జనానికి అనిపిస్తుంది. ఏమంటారు మీరు, నిజమేనా?